హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నాకు సపోర్ట్ చేయండి. సో మీ ముందుకు ఒక మంచి స్టోరీని తీసుకోవచ్చు అనమాట. సో ఒక అనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉండేవాడు అనమాట. ఆ మహారాజు చాలా మంచి మనసున్న మనిషి. సో ఆ మహారాజు ఒకరోజు వేరే మారు వేషం వేసుకొని తయారవుతూ ఉంటాడనమాట. అప్పుడే మహారాణి చూసి, ఏంటి మహారాజా, మళ్ళీ మారు వేషం వేశారా? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి తయారవుతున్నారు అని అడుగుతుంది. అడగగానే అప్పుడు ఆ మహారాజు చెప్తాడు, నీకు తెలుసు కదా, నేను మన దేశంలో అందరూ నాలానే మంచి మనసుతోటి మంచి నడవడికలో మంచి మార్గంలో వెళ్తున్నారా లేదా అని నేను తెలుసుకోవడానికి ఇలా మారు వేషంలో వెళ్తున్నాను, నీకు తెలుసు కదా మహారాణి అంటే, సరే సరే వెళ్ళండి అని అనుకుంటుంది మహారాణి. అన్నాక మహారాణి అనుకుంటుంది, ఈ దేశం వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఇంత మంచి మహారాజును ఇంత మంచి మహారాజును వీళ్ళు ఎంపిక చేసుకున్నారనేసి అనుకుంటుంది. ఈలోపు మహారాజు మారు వేషంలో గుర్రం వేసుకొని వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తుంటే తనకు బాగా ఆకలేస్తుందని ఒక రైతు అన్నం తిందామని అప్పుడే తను బాక్స్ ఓపెన్ చేసుకొని అన్నానికి కూర్చుంటాడనమాట. అప్పుడే తన దగ్గరికి వెళ్ళి, నాకు బాగా ఆకలేస్తుంది నాయన, మీరు తినే ఆహారం నాకేమైనా పెడతారా, మీరు తినే ఆహారం నాకేమైనా కొంచెం ఇస్తారా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆ రైతు అంటాడు, అయ్యో అదేం భాగ్యం, రండి మన ఇద్దరం కూర్చొని తిందాము అంటే, మరి మీకు కావలసినంత మీరు తెచ్చుకున్నారు కదా, మళ్ళీ మీకు ఉపవాసం ఎందుకు ఉంచటం అనేసి మహారాజు అంటాడు మారువేషంలో. లేదు లేదు, మన ఇద్దరం భోజనం చేసుకుందాం రండి అని చెప్పి వాళ్ళిద్దరూ తను తెచ్చిన అన్నంలో సగం అన్నం మహారాజుకి ఇచ్చి ఇద్దరు తింటారనమాట. ఈలోపు అక్కడికి ఒక పేద ముసలివాడు వచ్చి, నాయన నాకు కొన్ని ధాన్యాలు ఇస్తావా, చాలా ఆకలిగా ఉంది, ధాన్యాలు ఇస్తే నేను అన్నం వండుకొని తింటానని చెప్పి అడుగుతాడు. ఎమ్మటే ఆలోచించకుండా ఆ రైతు వెళ్ళి తన పొలంలో ఉన్న కొన్ని ధాన్యాలను తీసుకొచ్చి ఆ పేద ముసలివాడికి ఇస్తాడనమాట. ఇవ్వగానే ఆ ముసలివాడు, నాయన నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయన అని చెప్పేసి ఆ ధాన్యాలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు మహారాజు అంటాడు, ఏంటి నాయన, నువ్వు ఇక్కడ ఉంది కదా ధాన్యాల బస్తా, వెళ్ళి నీ పొలంలో అక్కడి నుంచి ఎందుకు తేవాలి, ఉంది కదా అంటే, లేదు ఇక్కడ ఈ ధాన్య బస్తా నేను మా కౌలకి ఇచ్చే వాళ్ళకి, అది మాత్రం నాది, అందుకే నా దాంట్లోకి వెళ్ళి తీసిచ్చానంటే, మరి ఇదేంటి, ఈ బస్తా చాలా పెద్దదిగా ఉంది, ఎక్కువగా ఉంది, నీ పొలంలో ఉన్న ధాన్యాలు చాలా తక్కువగా ఉన్నాయి, నువ్వెందుకు చాలా తక్కువ తీసుకుంటున్నావు, తనకెందుకు ఎక్కువ ఇస్తున్నావు అని అడుగుతాడు మహారాజు. అప్పుడు రైతు, లేదు లేదు నాయన, నేను గత ముందు కాలం నుంచి నేను తనకు చాలా బాకీ ఉన్నాను, అందుకే నేను ఈసారి ఎక్కువ మొత్తం ఇద్దామనుకుంటున్నాను, అది మాత్రం నాది అని చెప్పి చెప్తాడు ఆ రైతు. చెప్పగానే మహారాజు అనుకుంటారు, నిజంగా నీది చాలా గొప్ప మనసు, ఇంత మంచి మనసు ఉన్నవాడివి నువ్వు, నీకేదైనా సహాయం చేయాలనిపిస్తుంది, మీరు నేను ఒకటి చెప్తాను రాసుకోండి, మీరు రాజధానికి వచ్చి రంగరాజు అనే ఒక వ్యక్తిని కలవండి, మీకు సహాయం చేస్తాడు ఎప్పుడైనా అవసరం వస్తే అని చెప్పి, అంటే ఇక్కడ పెన్ను పేపర్ ఎక్కడ ఉంటుంది అని అడిగితే, ఇట్లా అక్కడ ఒక కుండ ముక్క ఉంటే అది ఆ ముక్క మీద రాసి ఇస్తాడనమాట. ఎవరి మహారాజు ఆ రైతుకి రాసిస్తాడు. అదేంటో అర్థం కాదు ఆ రైతుకి. సరే అనేసి ఆ రైతు తను ఆ కుండ ముక్కను పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే తన భార్య, ఏంటండి ఇది అని అడిగితే, ఇట్లా ఒక మనిషి కనిపించాడు, తన ఆకలిగా ఉందన్నాడు, అన్నం పెట్టాను, ఇలా వెళ్తూ వెళ్తూ ఇది ఇచ్చి నీకు సహాయం చేస్తారు, రాజధాని వెళ్ళి కలవండి అని చెప్పాడు. అంటే, అవునా అండి, మరి వెళ్ళండి, మనం చాలా బాధల్లో ఉన్నాం కదా, మనకేమైనా సహాయం దొరుకుందే, వెళ్ళండి వెళ్ళండి అని బలవంతం పెడుతుంది భార్య. సరే అని చెప్పి ఆ రైతు పట్టుకొని అది వెళ్తూ వెళ్తూ ఒక మనిషిని అడుగుతాడు, ఇక్కడ రంగరాజు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారనేసి అడిగితే, రంగరాజు అనే పేరు గల వ్యక్తి ఒకరు ఉన్నారు, మీరు కొంచెం ముందుగా వెళ్తే మీకు తను గురించి తెలుస్తుంది, వెళ్ళండి అని చెప్తాడు. చెప్పగానే ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. అక్కడ ఆ భవనం ఆ గేటు దగ్గర మనిషి ఉంటాడనమాట, వాళ్ళ సైనికులు ఉంటారు.
సైనికులు ఇట్లా నేను రంగరాజు అనే వ్యక్తిని కలవాలి అనేసి అడుగుతాడు ఈ రైతు. ఏంటి రంగరాజు అనే వ్యక్తిని కలవాలా? రంగరాజు అంటే ఏమనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? ఈ దేశానికి పరిపాలించే మహారాజు. తనని నువ్వు కలవటం ఏంటి? వెళ్ళు వెళ్ళు అనేసి అంటాడు. అనంగానే రైతు లేదు లేదు మహారాజు రంగరాజు మహారాజా అంటే ఆ రోజు నన్ను కలిసింది మహారాజు గారా? విచిత్రంగా ఉందే. ఇగో ఇది రాసిచ్చాడు చూడండి అనేసి ఆ చెక్క ముక్కిస్తే తను నిజమే ఇది మా మా మహారాజు గారు రాసిందే కదా అనేసి తనకి ఒక నిమిషం ఏం అర్థం కాదు సరే అనేసి అనుకుంటాడు. అది ఆ చెక్క ముక్క చదివి సరే తీసుకువెళ్తానని చెప్తాడు. ఈలోపు ఇతను అదేంటి మహారాజు గారు నన్ను కలవటం ఏంటి, నా దగ్గర ఆకలిస్తుందని అన్నం అడగడం ఏంటి, ఇలా నాకు ఈ చెక్క ముక్క కుండ ముక్క మీద ఇలా రమ్మని రాయటం ఏంటి, నాకేం అర్థం కావట్లే. సరే లోపలికైతే వెళ్దామని చెప్పి లోపలికి తీసుకెళ్ళండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు సరే ఆ సైనికులు సరే అనేసి మహారాజు దగ్గరికి ఆ రైతుని తీసుకొని వెళ్తాడనమాట. వెళ్ళగానే మహారాజుకి ఇలా మీకోసం ఇలా వచ్చారు, మీరు రాసింది చూయించారని చెప్పి ఇస్తారంట. ఇవ్వగానే అప్పుడు మహారాజు బాగున్నారంటే, మహారాజు గారు మీరేంటి నా దగ్గరికి రావటం ఏంటి, ఆకలిస్తుందని నేను మీకు అన్నం పెట్టాను, మీరు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అనేసి ఆ రైతు అడగగానే, లేదు నాయన నేను అప్పుడప్పుడు ఇలా మా దేశంలో మా రాజ్యంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నేను మారువేషంలో వస్తుంటానులే, మీకు ఇప్పుడు ఏం సహాయం కావాలో చెప్పండి అంటే, ఇలా నాకు మీరు రాసిన కుండ ముక్క మీద మా ఆవిడ చూసి వెళ్ళు అడుగు ఏదైనా సహాయం కలుగుతుందేమో మనకి, తను చెప్పారు కదా రంగరాజు అని చెప్పి నా భార్య పంపించిందండి, నా భార్య మాట మీద వచ్చాను ఇక్కడికి అంటే, సరే మీకేం సహాయం కావాలో చెప్పండి అంటే, నాకు ఇలా సహాయం కావాలి, నేను చాలా బాధలో ఉన్నాను, నా పంట చాలా నష్టపోయింది, ఈసారి చాలా నష్టపోయాను నేను అంటే, సరే ఒక 2 రోజుల తర్వాత రండి, మీకు కావాల్సిన సహాయం నేను ఇస్తాను అని చెప్తాడనమాట ఆ మహారాజు. తను 2 రోజులా అని అంటే, 2 రోజుల తర్వాత రండి, మీకు కంపల్సరీ నేను మీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను అని చెప్పి అనగానే సరే అని అక్కడి నుంచి రైతు ఆ మహారాజు గారి మాట తీసుకొని తను సరే అనేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి రైతు తన ఇంటికి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే వాళ్ళ భార్య ఏమైందండి, మీరు వెళ్ళొచ్చారా రాజధాని, మనకి ఏమైనా సహాయం చేశారా అని ఆతృతగా అడుగుతూ ఉంటే తను చెప్తాడు, లేదు లేదు ఆ రంగరాజు ఎవరో కాదు, ఈ దేశాన్ని పరిపాలించే రాజు, తన దగ్గరికి వెళ్ళాను, ఇలా 2 రోజుల తర్వాత రమ్మన్నారు అంటే, ఇదంతా ఒక నాటకం బూటకం నేను నమ్మను అనేసి అంటుంది. ఈలోపు ఈ మహారాజు గారు మళ్ళీ మారు వేషం వేసుకొని మళ్ళీ వెళ్తూ ఒక కుమ్మరి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు చాలా పని అవసరం ఉంది నాయన, నాకేమైనా పని ఇస్తావా అనేసి అడుగుతాడు. ఇస్తాను, గంటకు ఒక 200 చొప్పున 2 రోజులు నా దగ్గర పని చేయి ఇస్తానని చెప్పి 2 రోజులు పనికి ఒప్పుకొని అక్కడ 2 రోజులు పని చేస్తాడు. ఎవరు మన మహారాజు. 2 రోజులు గడిచిపోతుందనమాట. గడిచిపోయాక మళ్ళీ మహారాజు దగ్గరికి ఆ రైతు వస్తాడు. వచ్చి 2 రోజుల తర్వాత కలవమన్నారు కదా రాజుగారు, మీరు నాకేమైనా సహాయం చేస్తారా అని అడుగుతాడు. అడగగానే మహారాజు గారు, ఇంకోండి తీసుకోండి, ఇగో మీకోసం 4 గణాలను తీసుకొచ్చానని చెప్పి ఆ 4 గణాలు చూపిస్తాడు. ఇది నా కష్టార్జితము, అందుకే నేను 2 రోజులు ఆగమని చెప్పాను అని చెప్పి ఆ 4 గణాలు పాపం తను 2 రోజులు కష్టపడి పనిచేసి ఆ 4 గణాలు సంపాదించి ఈ రైతుకి ఇస్తాడనమాట. ఈ రైతు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. బావి దగ్గరికి, వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళ భార్య ఏమైందండి, ఏమైనా సహాయం చేశారా అంటే, ఇంకో 4 గణాలు ఇచ్చారు మహారాజు గారు, తను మన కోసం 2 రోజులు కష్టపడి ఈ 4 గణాలు సంపాదించి మనకిచ్చారు అని చెప్తే, ఈ 4 గణాలు మనకెందుకు, మనము ఒకరోజు మన పొలాన్ని మన పంటకి కావాల్సిన కూలీ వాళ్ళకి పెట్టే అంత ఖర్చు ఇది మనకెందుకు అని చెప్పి ఆ పొలంలోనే ఆ 4 గణాలు పడేసి తన భర్తను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుందన్నమాట. చాలా కోపంగా తన భర్తను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఏదేమైనా నువ్వు చేయడం చాలా తప్పు, 2 రోజులు మన కోసం కష్టపడి తను 4 గణాలు తీసుకొచ్చి మనకిచ్చాడు, నువ్వది అలా నేలపాలు చేసి వచ్చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈలోపు 2 దొంగలు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. ఈలోపు భార్య తన అంటుంది కదా, ఇప్పుడు ఏమైందండి,
ఆ 4 గణాలు మన బావి దగ్గరే కదా పడేసింది, మన పొలం దగ్గరే కదా, రేపు వెళ్ళి తీసుకుందాంలేండి, దాని గురించి ఎందుకు అరుస్తున్నారు నా మీద అనేసి అంటూ ఉంటుంది. ఈలోపు ఆ మాటలు విన్న ఇద్దరు దొంగలు, మహారాజు గారు 4 గణాలు ఇచ్చారా, అవి రామయ్య పొలం దగ్గర బావి దగ్గర పడేశారంట, మనం పోయి తీసుకొని వెళ్దాం పదా అనేసి ఈ దొంగలు ఇద్దరు చాలా ఆతృతగా సంతోషంగా వెళ్తూ ఆ పొలం దగ్గరికి వెళ్తాడనమాట. రామయ్య పొలం దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడే కదా అనేసి మొత్తం అదంతా వెతుకుతూ ఉంటారనమాట. ఎంత వెతికినా వాళ్ళకి ఆ 4 గణాలు కనిపించవు. కనిపించకపోయేసరికి ఒకవేళ ఏమైనా తవ్వి పెట్టారేమో, తవ్వి చూద్దామని చెప్పి అక్కడే ఉన్న ఒక కర్రను, గడ్డపారని తీసుకొని అక్కడే ఉన్న ఏదో వస్తువుని తీసుకొని మొత్తం అదంతా తవ్వి చూస్తారు. అక్కడ ఏం కనిపించదు. అయినా ఇంకొంచెం తవ్వి చూస్తుంటే వాళ్ళకొక శబ్దం వినిపిస్తుంది. ఇక్కడేదో లంక బిందె ఉన్నట్టుంది. లంక బిందెలో దాచిపెట్టినట్టున్నారు. బిందె ఇక్కడ మనకు ఒకలాంటి శబ్దం వస్తుందనేసి ఇంకా తవ్వుతారు. తవ్వగానే అక్కడ ఒక చిన్న కుండ దొరుకుతుందనమాట. ఆ కుండ దొరకగానే అది ఓపెన్ చేసి తెరిచి చూస్తే అందులోకి వెళ్ళి ఒక పాము వెళ్ళి అది కాటు వేయాలని కాటైపోతుంటే భయపడి ఎమ్మటే వాళ్ళ మూత మళ్ళీ మూసి పెట్టేసి ఓహో మనం ఇద్దరం వచ్చామని తెలిసి వాళ్ళు ఎలాగైనా మనల్ని తప్పుద్రోవ పట్టించడానికి ఇలా నాటకం వేశారా, ఈ పాముతోటి మనల్ని చంపాలని చూసారా, ఏదైతేనే ఈ తీసుకుపోయి ఇదే పాముని ఇదే కుండని వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళిపోదాంపా, ఈ పాము వాళ్ళనే కరిచిద్దని చెప్పి ఈ దొంగని ఆ కుండను తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కిటికీలోంచి ఆ కుండని ఇసిరేసి వెళ్దామనేసి వెళ్తూ ఉంటే ఆ ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళు పడుకున్నది, వాళ్ళు నిద్రిస్తున్నది చూసి ఆ కిటికీలోంచి ఆ కుండని విసిరేస్తారు. కుండని ఆ ఇంట్లోకి విసిరేయగానే అది పగిలి అందులోకి వెళ్ళి పాము బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆమె చూసి పాము అనేసి మొత్తుకుంటుంది రామయ్య భార్య. ఈలోపు ఏమైందంటే ఇట్లా పామండి అనేసి అంటే పామేంటి అని చూసేసి వెళ్ళిపోయిందిలే అని చెప్పాక ఏమండి ఒక్కసారి ఇటు చూసారా, ఆ కుండ నిండా బంగారు నాణాలండి, ఎంత బంగారమో, ఏంటి ఎవరేసుంటారు అనేసి అంటుంటుంది. ఈలోపు తను అవును నిజంగా మనకింత బంగారం ఎవరి ఇంట్లో పడేసి ఉంటారు కుండలో అనేసి అంటే అప్పుడు ఆమంటుంది, ఎవరో కాదండి, మన మహారాజు గారే మనకి కుండ నిండా బంగారం ఇచ్చి పంపించారు. మనము ఇవాళ మీరు పోయి అడిగారు కదా, అడిగితే ఆ రాజభవనంలో అందరి ముందుకు ఎందుకు ఇవ్వటం అనేసి మీకు 4 గణాలు ఇచ్చి పంపించారు. ఇప్పుడు మన ఇంటికి కుండ నిండా బంగారం ఇచ్చి పంపించారండి. మహారాజు చాలా మంచివారు, చాలా గొప్ప మనసున్నవారండి అని చెప్పి తను చాలా మహారాజుని పొగుడుతూ ఉంటుంది. నువ్వే కదా అనవసరంగా మహారాజుని ఎన్నో మాటలు అన్నావు, నువ్వు చెప్తే ముందు నుంచి వినవే అనేసి తన భార్య మీద అరుస్తాడనమాట. ఏదైతేనేంటండి, ఇప్పుడు మనకు కావాల్సిన బంగారం దొరికింది. మనము కొన్ని తరాలు కూర్చొని తిన్నా మనకి సరిపోదండి, అంత బంగారం దొరికిందండి మనము మన కష్టాలన్నీ తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉంటామండి ఈ బంగారంతో అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఆ ఉన్న బంగారంతో వాళ్ళ కష్టాలన్నీ, వాళ్ళ అప్పులన్నీ తీసేసి వాళ్ళ కష్టాలన్నీ పోయి వాళ్ళు సంతోషంగా గడుపుతూ ఉంటారనమాట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, తన పూర్వీకులు మాలా కష్టపడకూడదు మన పిల్లలని చెప్పి వాళ్ళు కొంత బంగారాన్ని ఆ బావి దగ్గర దాచిపెట్టి ఉంచారనమాట. ఇప్పుడు అదే వాళ్ళ పూర్వీకుల కష్టార్జితం వాళ్ళ పిల్లలకి సొంతమే. సో అలా వాళ్ళ పూర్వీకుల కష్టార్జితము వాళ్ళ పిల్లలకి చాలా అవసరం పడిందనమాట. ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు రామయ్య వాళ్ళ భార్య ఇద్దరు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. సో ఈ వీడియో ద్వారా మీకేం అర్థమైంది ఫ్రెండ్స్, మన కష్టార్జితము అది ఎంతైనా అవనియండి, మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది, మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలానే మన కష్టార్జితము మన పిల్లలకి అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.